పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాటలో సైన్స్ ఉంటుంది. అలాగే సంప్రదాయం కూడా ఉంటుంది. అందుకే చెప్తారు పెద్దల మాట సద్దన్నం మూట అనేసి. ఇది సాటర్డే తీసిన వీడియో అనమాట. సాటర్డే పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కూర్చుని ఇలా కళ్ళి కుండ అయితే రెడీ చేసుకుంటున్నాను. మొన్న ముసాఫపేట వెళ్ళినప్పుడైతే 2 కుండలు అయితే కొనుక్కొచ్చాము. ఒకటి పెద్దదనమాట, పక్కన పెట్టాను కదా, అది రైస్ వండుకోవడానికి అయితే తెచ్చుకున్నాము. అలాగే ఇది చిన్నదండి, దీన్నైతే కలికుండ రెడీ చేసేసుకుంటాను. ఇది సాటర్డే రోజున మంచిదని చెప్పేసి చేస్తున్నాననమాట ఈరోజు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కలికుండ పెట్టేదండి. ఎందుకు కలికుండ అని అడిగితే, ప్రతి ఇంట్లో కలికుండ ఉండాలమ్మా, కలికుండ ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది ఇంట్లో అని చెప్పేది. అలాగే చాలా చలవ చేస్తుందంటండి ఒంటికి. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్స్‌తో ప్రోబయోటిక్ ప్యాకెట్స్ అయితే అమ్మేస్తున్నారు కదా! మనం అలా ఏం కొనుక్కోక్కర్లేదు. ఈ కలిలోనే చక్కగా పుష్కలంగా ప్రోబయోటిక్స్ అనేవి లభిస్తాయి. ఎవరికైనా గట్ ప్రాబ్లమ్ ఉంటే అదేనండి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ కలి వాడితే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే పోతాయి. నేను 2 డేస్ అయితే ఈ కుండల్ని బాగా వాటర్ ఏసి నానబెట్టేసానండి. తర్వాత అయితే నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. మనము కుండలు కడుక్కున్నప్పుడు మనము ఎలాంటి లిక్విడ్స్ అయితే వాడకూడదు. ఎందుకంటే ఇవి మట్టితో చేస్తారు కాబట్టి మనము లిక్విడ్స్ అవి వాడితే కనుక వాష్ చేయడానికి ఇవి పీల్చేస్తాయండి. మొత్తం అబ్జర్బ్ చేసేస్తాయి ఆ లిక్విడ్స్. అవి కెమికల్ కదా, అందుకని చెప్పేసి మనము వీలైతే చింతపండు వేసి తోముకోండి. మనకి బూడిద ఉంటే బూడిద పెట్టి కూడా తోముకోవచ్చు చింతపండు పెట్టేసి. బూడిద లేని వాళ్ళు అయితే కనుక ఇలా చింతపండు పెట్టి క్లీన్ చేసేసుకొని ముందైతే నీట్గా కుండకి పసుపు రాసుకోవాలండి. పసుపు ఎందుకు రాసుకోవాలంటే, పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఎలాంటి సూక్ష్మజీవులు క్రిములు ఉన్నా కానీ అవన్నీ పోతాయి అన్నమాట. ఇంకా మన సంప్రదాయంలో ప్రతి దానికి మొదలు పెట్టేటప్పుడు పసుపు రాసుకుంటాం కదా, అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను ముగ్గు పిండితో బొట్లు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ముగ్గు కాదండి, ఇది ఓన్లీ బియ్యపు పిండి. తర్వాత కుండని డైరెక్ట్గా కింద పెడితే నిలబడదండి, పక్కకి ఒరిగిపోతుంది అనమాట. అందుకని కింద ఏదైనా స్టాండ్ పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే గ్యాస్ది పెట్టాను, నవ్వుకోకండి. తర్వాత అయితే అన్నము వార్చిన తర్వాత గంజి ఉంటుంది కదా, దానిపైన మేగడలా కడుతుంది, అది తీసేసి ఇలా పల్చగా ఉన్న గంజిని అయితే మనం కుండలో వేసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇది నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ పొయ్యి దగ్గర అయితే పెట్టేదనమాట. ఇంకా వీలైన వాళ్ళైతే దేవుడి గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. పూజ చేసుకుంటాం కదా మనము, అక్కడ నీట్గా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, కలికుండకి మైలు తగిలితే కనుక పాడైపోతుందండి, స్మెల్ వచ్చేస్తుంది అని మా అమ్మమ్మ చెప్పేది. ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు ఆ 2 డేస్ అయితే కలికుండ అయితే తీసేయడం మంచిది. ఆ నెక్స్ట్ తర్వాత అయితే పెట్టుకోవచ్చు. ఇలా ఎందుకన్నానంటే, మన సంప్రదాయంలో కలికుండని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పూజిస్తారండి, అందుకని చెప్పేసి. కలికుండ పెట్టుకున్న తర్వాత డైలీ మనము అన్నం వార్చుకుంటాం కదండి, గంజి వస్తుంది కదా, ఆ గంజినైతే కలికుండలో ఇంకా లోపల చిక్కగా ఉంటుంది కదా, పైన తేట అయితే మనం వంచేసుకొని మళ్ళీ చిక్కగా ఉన్న దాంట్లోనికి డైలీ గంజి అయితే వేసుకొని మార్చుకుంటూ ఉండాలి. మార్చుకోకపోతే పురుగులు వచ్చేస్తుందండి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి.